ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20 మ్యాచ్. లాస్ట్ కి అయితే మనం 4-1 తోనైతే సిరీస్ అయితే గెలిచినాం భయ్య. అభిషేక్ శర్మ ఏం కొట్టుడు భయ్య, ఏం కొట్టుడు నాకు అర్థం కాదు కానీ 135 రన్స్ ఇన్ 54 balls, 250 స్ట్రైక్ రేటు, 13 6s, 7 4s. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా ఎట్లా ఆడారు. మరి ఇంగ్లాండ్ అయితే 97 కి ఆల్అౌట్ అయింది. ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాలి కదా భయ్య, ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20 మ్యాచ్. 247 రన్స్ మనం కొట్టి ఆల్అౌట్ అయితే వాళ్ళు 97 రన్స్ కి అలా ఆల్అౌట్ అయిపోయారు భయ్య. అంటే ఆల్మోస్ట్ 150 రన్స్ తోటి మనం అయితే మ్యాచ్ అయితే గెలిచినాం. 150 రన్స్ అంటే సెకండ్ ప్లేస్ లో మనం ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ లో కూడా మనమే. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు 168 రన్స్ తోటి అయితే గెలిచినాం. అండ్ దాని తర్వాత 150 రన్స్ మార్జిన్ అంటే మామూలు విషయం కాదు. ఒక ఇన్నింగ్స్ లో కొడతారు భయ్య 150 రన్స్. అలాంటిది 150 రన్స్ తో మనం గెలిచినామంటే మామూలు విషయం అసలుకే కాదు. ఫస్ట్ అయితే ఇండియన్ స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియన్ స్క్వాడ్ మొహమ్మద్ షమి అయితే బ్యాగ్ అయ్యండి భయ్య. మొహమ్మద్ షమి వస్తారని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేసినాం, కొంచెం బౌన్స్ ఉంటుందని చెప్పేసి. కానీ పిచ్చి మాత్రం ఏముంది భయ్య నాకు అర్థం కాదు. ఒక్కొక్క షాట్ కొడతా ఉంటే తగ్గేదే అన్నట్టు కొట్టి పడేసిండు మొత్తము. అభిషేక్ శర్మ గురించి ఒకసారి మనం ఒక 1 minute మాట్లాడుకుంటే, ఒక్కొక్క 6 ఒక్కొక్క 4 కొడతా ఉంటే ఏదో ఎడ్డిమార్ గుడ్డి దెబ్బ లెక్క కాకుండా ఒక్కొక్క 6 కొడతా ఉంటే నిజంగా స్టేడియంలో ఉన్న జనాలు, బౌలర్లు, ఫీల్డర్లు అందరూ ఇట్లా చూస్తా ఉన్నారు భయ్య. ఎందుకు ఒక్కొక్క 6 అట్లా ఉన్నది భయ్య. వాళ్ళు చూసి వాళ్ళ మెడకాయలు పోతుంది నిజంగా. అట్లా కొట్టిండు. ఒక్కొక్క 6 కొడుతుంటే మస్తు బ్యూటిఫుల్ గా కొట్టిండు భయ్య అభిషేక్ శర్మ అయితే. అండ్ అభిషేక్ శర్మని ఇప్పటి నుంచి సిక్సర్ల శర్మ అని కూడా అనవచ్చు. ఇప్పటివరకు మనకు రోహిత్ శర్మకే ఉన్నది సిక్సర్ల శర్మ అని చెప్పేసి, ఇప్పుడు అక్షయ్ శర్మని కూడా జూనియర్ సిక్సర్ల శర్మ అని కూడా మనం అనొచ్చు భయ్య. ఏం కొట్టుడు భయ్య, ఏం కొట్టుడు భయ్య నాకు అర్థం కాదు. ఒక్కొక్కరికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నిన్నటి మ్యాచెస్ చూస్తుంటే మాత్రం. అండ్ ఇండియా స్క్వాడ్ లో మొహమ్మద్ షమి అయితే బ్యాక్ అయ్యండి భయ్య. అండ్ మిగతా వాళ్ళు అయితే సేమ్ వాళ్ళే ఆడారు. సంజు శాంసన్ కూడా రీప్లేస్మెంట్ చేస్తారేమో అనుకున్నాం కానీ సంజు శాంసన్ ఆడిండు. అండ్ ఇంగ్లాండ్ కి వచ్చేసరికి అయితే ఇంగ్లాండ్ కు కూడా సాకిబ్ మహమ్మద్ ని రీప్లేస్మెంట్ లో అండ్ మార్కుడ్ అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు. ఫస్ట్ అయితే ఇంగ్లాండ్ అయితే బౌలింగ్ తీసుకుంది, ఇండియా వాళ్ళు బ్యాటింగ్ వచ్చిర్రు భయ్య. చూసుకో ఇంకా సంజు శాంసన్ ఫస్ట్ T20 నుంచి 4th T20 వరకు ఎట్లా అయితే అవుట్ అయ్యిండో సేమ్ షాట్, సేమ్ అదే షాట్ బాల్, అదే పుల్ షాట్, అదే స్క్వేర్ లెగ్ లో బౌండరీ దగ్గర ఫీల్డర్ అదే క్యాచ్. నిజంగా సంజు శాంసన్ కి అయితే నిజంగా ఇదైతే మర్చిపోవాల్సిన సిరీస్ భయ్య. అసలు గుర్తు కూడా పెట్టుకోవద్దు, అసలు కళ్ళ కూడా రావద్దు అట్లా సిరీస్ సంజు శాంసన్ కి. ఎందుకనంటే ఇంగ్లాండ్ బౌలర్లకి తెలిసిపోయింది సంజు శాంసన్ కి ఎట్లేసి అవుట్ అయిపోతాడో తెలిసిపోయింది. అండ్ ఈ మ్యాచ్ చూస్తున్న మిగతా కంట్రీస్ కూడా సంజు శాంసన్ కి ఎట్లా వేసి అవుట్ అయిపోతాడో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈజీగా. ఎందుకంటే అందరు చూస్తారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఫస్ట్ వచ్చిన అభిషేక్ శర్మ ఒక్కొక్క బాల్ కొడతా ఉంటే మామూలు విషయం కాదు భయ్య. 37 balls తో సెంచరీ చేసిండు. అండ్ ఫస్ట్ పవర్ ప్లే లోనే 95 రన్స్ చేసిండ్రు. దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ కొంచెం మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 24 రన్స్ చేసిన. సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, రింకు సింగ్ కానీ ఏమంతా ఆలేకపోయారు. అక్షర్ పటేల్ కూడా ఏమంతా ఆలేకపోయిండు. ఓన్లీ శివం దూబే అయితే ఒక 30 రన్స్ చేసిండు భయ్య. అండ్ 20 overs అయిపోయేసరికి అయితే 247 రన్స్ కి అయితే మనం ఆల్అౌట్ అయిపోయినాం. దాని తర్వాత వచ్చిన ఇంగ్లాండ్ అయితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే 247 రన్స్ కొట్టిర్రు, పిచ్ అయితే జబర్దస్త్ ఉందని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ వచ్చినాక అర్థమైపోయింది భయ్య. అసలు మస్తు ఫస్ట్ బాల్ నుంచే సిక్సర్లు కొడతారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఫిలిప్ సాల్ట్ మాత్రమే 55 రన్స్ చేసి అవుట్ అయ్యింది భయ్య. ఫిలిప్ సాల్ట్ ఆడుతుంటే జబర్దస్త్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక ఆర్సీబీ ప్లేయర్ కాబట్టి, ఒక ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి అనిపిస్తుంది ఫిలిప్ సాల్ట్ ఆడుతుంది అబ్బా ఏం కొడుతున్నాడు భయ్య అని చెప్పేసి అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? కింద కామెంట్ లో రాయండి. మీకు కూడా అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ జాస్ బట్లర్ కానీ, లేమ్ లివింగ్స్టోన్ కానీ వీళ్ళందరూ ఏం ఆడారు భయ్య? ఏం ఆడలే. బెండకెట్, హ్యారీ బ్రూక్ ఎవ్వరి నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. ఎక్కడి నుంచి అయితే పర్ఫార్మెన్స్ రావాలనో అక్కడ నుంచి ఏం పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. కానీ వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసిండు. అభిషేక్ శర్మ గురించి లాస్ట్ లో మాట్లాడదాం. మొహమ్మద్ షమి 3 వికెట్లు తీసిండు. రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసేసిండు. అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసిండు. అరే భయ్య, ఆడ 135 రన్స్ కొట్టినావు, కొంచెమైనా అలసిపోయి ఉంటావు. 6లు కొట్టినావు, 4లు కొట్టినావు, రన్స్ కూడా తీసినావు. మళ్ళీ వచ్చి మళ్ళీ బౌలింగ్ చేసి మళ్ళీ 2 వికెట్లు తీసినావు అంటే ఏం ఆట భయ్య నేను నాకు అర్థం కాదు. కానీ ఇట్లా ఆడితే ప్రతి ఒక్క ఆపోజిషన్ లో ఉన్న ప్రతి ఒక్క బౌలర్ కూడా పడిపోవాల్సిందే భయ్య. ఖచ్చితంగా నిన్న ఇంగ్లాండ్ బౌలర్లకు అయితే
తన సిక్స్లతో మాత్రం అభిషేకం చేసేసిండు భయ్య ఇంగ్లాండ్ బౌలర్లకి. ఒక్కొక్కరు చుక్కలు చూసిరు భయ్య, అట్లా ఆడిండు అభిషేక్ శర్మ అయితే. నిజంగా ఒక ఇండియా ఇట్లా ఆడడం, ఒక 150 రన్స్ మార్జిన్ తోటి గెలవడం అనేది నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ భయ్య మనకందరికి. నిజంగా జై భారత్. నిజంగా ఇండియా అసలు ఇట్లా ఆడుతుందనంటే అందరు యంగ్స్టర్స్ భయ్య. అలా కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, సీనియర్ ప్లేయర్స్ ఎవ్వరు లేరు, అందరు యంగ్స్టర్స్ కూడా. అలాంటి ఆపోజిషన్ టీం పైన ఇట్లా ఆడడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు. అండ్ నెక్స్ట్ భయ్య, వన్డేలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫిబ్రవరి 6th నుంచి. దాని ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ మీకు కావాలనుకుంటే, దాని నెక్స్ట్ కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నది, దాని ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ మీకు కావాలి అనుకుంటే, నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా మీకు ప్రివ్యూస్ రివ్యూస్ కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి క్రికెట్ గురించి కూడా అంటే స్పోర్ట్స్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, ప్రివ్యూస్ రివ్యూస్ ఇస్తూనే ఉంటా. మీకు అవి కావాలనుకుంటే, ఒక ఎంటర్టైన్మెంట్ మీకు ఫీల్ అవ్వాలి అనుకుంటే, ఒక నాలెడ్జ్ పిల్లల కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నా వీడియోని 93% నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు భయ్య. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.